సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. 2025 మార్చి 27వ తేదీ గురువారం, పాల్గొన మాసం, బహుళ త్రయోదశి. సింహాచల క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో వార్షిక తిరు కళ్యాణం మరియు చందనోత్సవం మహోత్సవాలు 2025 పై రుద్రీయం ప్రతినిధికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు వివరాలు తెలియజేశారు. 30/3/2025 ఉగాది పర్వదినాన శ్రీ స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం పందిర్రాట వేస్తారని, 8/4/2025 మంగళవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం అనంతరం 8:15 శ్రీ స్వామివారి రథోత్సవం, రాత్రి 10:30 శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య కళ్యాణం క్రతువు పంచరాత్ర ఆగమోయుక్తంగా వైభవంగా ప్రారంభమవుతుంది అని తెలియచేయటం జరిగింది. చందనోత్సవం అదేవిధంగా తేదీ 30/4/2025 వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి నిజరూప దర్శనం అనుగ్రహిస్తారు. దీనినే సింహాద్రి అప్పన్న చందనోత్సవంగా ప్రసిద్ధి పొందింది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆస్థాన అలంకరోత్సవాలు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆస్థాన అలంకరణోత్సవాలు. మంగళగిరి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వార్షిక అలంకరోత్సవాలు వైభవంగా జరుగుతున్నవని, ఈరోజు శ్రీ స్వామివారు కాళయమర్దన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు రుద్రీయం ప్రతినిధికి తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆస్థానం అలంకరణోత్సవాలు కైంకర్య పరులు అయిన దాతలకు దేవస్థానం అర్చక స్వాముల ద్వారా వేద ఆశీర్వచనం ఇవ్వటం జరిగింది. తిరుమల శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 27 నుండి ఏప్రిల్ 4 వరకు వైభవంగా నిర్వహిస్తుందని రుద్రీయం ప్రతినిధికి తెలియజేశారు. సేవల వివరాలు. 27/3/2025 ఉదయం 9:15 ధ్వజారోహణం, సాయంత్రం శ్రీ స్వామివారికి పెద శేషవాహనం సేవ నిర్వహిస్తారు. 28/3/2025 శ్రీ స్వామివారికి ఉదయం చిన్న శేషవాహనం, సాయంత్రం హంసవాహనంపై విహరిస్తారు. 29/3/2025 శ్రీ స్వామివారికి ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యాల పందిరి సేవ నిర్వహిస్తారు. 30/3/2025 శ్రీ స్వామివారికి ఉదయం కల్పవృక్ష వాహనం సేవ, సాయంత్రం సర్వభూపాల వాహనం సేవ నిర్వహిస్తారు. 31/3/2025 శ్రీ స్వామివారికి ఉదయం పుష్ప పల్లకి సేవ, సాయంత్రం గరుడ వాహన సేవ జరుగుతుంది. 1/4/2025 ఉదయం శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన హనుమంతుని వాహనంపై దర్శనమిస్తారు. సాయంత్రం గజవాహన సేవ. 2/4/2025 ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ. 3/4/2025 శ్రీ స్వామివారి రథోత్సవం, సాయంత్రం అశ్వవాహన సేవ. 4/4/2025 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో 2025 శ్రీ తిరుమల కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని రుద్రీయం ప్రతినిధికి తెలియజేశారు. మద్ద ఆంజనేయ స్వామి క్షేత్రం గురువాయుగూడెం. శ్రీ స్వామివారి హుండీ ఆదాయం 51,86,840 రూపాయలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయుగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామి వారి దేవస్థానమునకు 97 రోజులకు గాను దేవస్థానానికి 51,86,840 రూపాయలు సమకూరిందని, పై లెక్కింపు కార్యక్రమం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం రాంబాబు గారు ఆధ్వర్యంలో నిర్వహించారని దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన గారు రుద్రీయం ప్రతినిధికి తెలియజేశారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో అధ్యయనోత్సవం. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి పాంచానిక దీక్షతో అధ్యయనోత్సవం జరుగుతున్నవి. శ్రీ స్వామివారికి దివ్య ప్రబంధ పారాయణ, నారాయణ దివ్య ప్రబంధనతో దేవస్థానం అధ్యాపక స్వామి ఆధ్వర్యంలో స్వామివారిని సేవిస్తూ ప్రతిరోజు సాయంత్రం శ్రీ స్వామివారితో పాటు శ్రీ నమ్మల్వార్ భగవద్ రామానుజాచార్యుల వారికి అత్యంత వైభవంగా విశేష తిరువీధి ఉత్సవం నిర్వహించడం జరుగుతున్నాయి. వాడపల్లి వెంకన్నకు 1,23,25,000 ఆదాయం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు నిర్వహించిన హుండీ లెక్కింపులో 31 రోజులకు 1,23,25,672 రూపాయలు ఆదాయం. 10 గ్రాముల బంగారం, 1 కేజీ 925 గ్రాముల వెండి, పలు విదేశీ కరెన్సీలు వచ్చినట్లు దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. పై కార్యక్రమంలో పర్యవేక్షకులుగా శ్రీ టీవీ ఎస్ఆర్ ప్రసాద్ గారు, తనిఖీదారులు రాజమండ్రి,
శ్రీ బి కిరణ్ గారు ఈవో గ్రేడ్ 3 గ్రూప్ దేవాలయం గోపాలపురం, శ్రీ బి నరేంద్ర కుమార్ గారు ఈవో గ్రేడ్ 3 గ్రూప్ దేవాలయం ఆత్రేపురం, శ్రీ ముదునూరి వెంకటరాజు గారు ఎక్స్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి 65 రోజులకు గాను 4,43,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని, 296 గ్రాముల బంగారం, 13 కిలోల వెండి మరియు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌదీ, యుఏఈ తదితర దేశాల కరెన్సీ వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి రుద్రీయం ప్రతినిధికి తెలియజేస్తూ, శ్రీ స్వామివారికి విశేష కైంకర్యాలలో భాగంగా దేవస్థానంలో వైభవంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించడం జరిగిందని దేవస్థానం అర్చకులు రుద్రీయం ప్రతినిధికి తెలియజేశారు. మురుమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం కోనసీమ ప్రఖ్యాత మురుమళ్ల వీరేశ్వర స్వామి దేవస్థానంలో వేసవి కాలం దృష్ట్యా స్వామివారిని దర్శించే భక్తులకు సౌకర్యార్థం దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ గారు దేవస్థానం కమిషనర్ వారి ఆలోచన మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో చలవ పందిళ్లు, ప్రదక్షిణానికి క్వాయర్ మ్యాట్, మంచినీరు, మజ్జిగ భక్తులకు ప్రథమ చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని రుద్రీయం ప్రతినిధికి తెలియజేశారు. శ్రీ పెద్దింట్లమ్మవారి దేవస్థానం కేశవదాసుపాలెం, సకినేటిపల్లి మండలం ఈ రోజు అనగా 27/3/2025 జరిగిన శ్రీ పెద్దింట్లమ్మవారి దేవస్థానం నందు హుండీ లెక్కింపులో 8 రోజులకు గాను 20/3/2025 నుండి 27/3/2025 వరకు మొత్తం 7,05,284 రూపాయలు ఆదాయం వచ్చి ఉన్నది. ఎగ్జిక్యూటివ్ అథారిటీ శ్రీ పెద్దింటమ్మవారి దేవస్థానం కేశవదాసుపాలెం మరియు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ గారు తెలియజేశారు. పై కార్యక్రమానికి దేవాదాయ శాఖ శ్రీ టి నాగవిష్ణు కార్యనిర్వహణాధికారి, గ్రూప్ దేవాలయాల అంతర్వేది మరియు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పర్యవేక్షణలో జరిగిందని తెలియజేశారు. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రీయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో రేపు కలుద్దాం.